ఎమర్జెన్సీలో 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంగా ఆనాడు జైలుకు పోయినటువంటి ప్రముఖులకు అమరవీరులు ముందుగా మనం ఒకసారి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలవలసిందిగా కోరుతున్నాం. సరిగ్గా 50 సంవత్సరాల పూర్వం 1970 20 జూన్ నాడు ఇందిరాగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితి విధించింది. ఎమర్జెన్సీ. ఈ అత్యయిక పరిస్థితి ఎందుకు విధించవలసి వచ్చింది? దీనికి పూర్వం ఏం జరిగిందో కొద్దిగా నేను చెప్తాను. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు జేఎల్ఎం సిన్హా జడ్జి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని తీర్పిచ్చి, ఈ తీర్పు వెలువడిన వెంటనే ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి సిద్ధమైంది. ఎందరో మంది పార్లమెంట్ సభ్యులు కోర్టు తీర్పుల వల్ల బాధకు జరిగిపోతారు. ఎందరో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అనర్హత పొందిన వారు వీళ్ళు ఉంటారు. కానీ ఇందిరాగాంధీ ఆమె అనర్హత ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లలేదని చెప్పిన వెంటనే ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీని భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఇందులో ఈ ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యం కూలీ చేయబడ్డాయి, ప్రాథమిక హక్కులు హరించబడ్డాయి. 1000 మంది రాజకీయ నాయకులు జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి, పాత కాంగ్రెస్ నాయకులు మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, మరెందరో వేరే పార్టీల నాయకులు జైల్లో వేయబడ్డారు. నాకు జ్ఞాపకం వస్తుంది. అయితే ఎందరో జైల్లో మగ్గిపోయింది. ఈ విధంగా బతికాను. జయప్రకాష్ నారాయణని వినాశకాలే విపరీత బుద్ధి అన్న. ఇందిరాగాంధీకి వినాశనం వస్తుంది కాబట్టి ఆమెకు విపరీతమైన బుద్ధులు వచ్చినట్టు అని చెప్పింది. ఇదే జయప్రకాష్ నారాయణ చెప్పింది. 17 నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేయబడ్డది. ఎన్నికలు ప్రకటించింది 75లో. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఏం చేసిందంటే, ఎందరో జాతీయ నాయకులను ఒక దగ్గర మొరార్జీ దేశాయి, పాత కాంగ్రెస్, జగ్జీవన్ రామ్, అప్పుడు జనసంఘ పిలువబడుతున్నే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ. పూర్వము దీని భారతీయ జనసంఘని పిలువబడేది. 1951 నుంచి 1980 వరకు భారతీయ జనసంఘ. దానికి ప్రతిరూపమే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. సుమారు 2 సంవత్సరాలు ప్రభుత్వం అయితే అందులో ఏమైందంటే, ఈ ఎన్నికల్లో పాత కాంగ్రెస్కు 50 సీట్లు, మన భారతీయ జనసంఘకు 90 సీట్లు వచ్చినాయి. వివిధ పార్టీల నాయకులు కూడా అందరికీ మెజారిటీ వచ్చింది. ఉత్తర భారతదేశంలో ఇందిరాగాంధీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దక్షిణ భారతదేశంలోనే కొన్ని సీట్లు వచ్చినాయి. అప్పుడు ఏం చేసిందంటే, జయప్రకాష్ నారాయణ కలిసి మొరార్జీ దేశాయ్ పాత కాంగ్రెస్కు 50 సీట్లు వచ్చినా ఆయన ప్రధానమంత్రి చేసిండ్రు. మనకు 90 సీట్లు వచ్చినా కానీ మనం ఒప్పుకున్నాం.
మనము తక్కువ మంత్రివర్గంలో తక్కువ సీట్లకే మనం ఒప్పుకున్నాం. ఎందుకంటే ఇది నడవాలి, జనతా పార్టీ నడవాలని మన వాళ్ళు ఒప్పుకున్నారు. సుమారు 2 సంవత్సరాలు నడిచింది. స్వార్థపరత్వం ఎక్కువైంది పాత కాంగ్రెస్ నాయకులు. ఈ మొరార్జీ దేశాయి కాంగ్రెస్ విధానాలను అమలు జరపాలని చూసింది. జనతా పార్టీ విధానాలను కాదు, కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయాలని చూసింది ఒక పక్క. రెండో పక్క జగ్జీవన్ రామ్ నేను ఎప్పుడు ప్రధానమంత్రిని కావాలని ఆయనకు ఆశ. ఈ విధంగా జనతా పార్టీలో ముసలం ఏర్పడ్డది. జనతా పార్టీ ముసలం ఏర్పడి విచ్ఛిన్నమైపోయింది. దీనికి నెపం మన మీద నెట్టివేయబడ్డది, భారతీయ జనసంఘ్ మీద నెట్టివేయబడ్డది. భారతీయ జనసంఘ్లో ద్వంద్వ సభ్యత్వాలు ఉంటాయి. ఒకటి ఆర్ఎస్ఎస్, రెండవది జనసంఘ్. ద్వంద్వ సభ్యత్వాలు ఉన్నాయి. అందుకొరకే వీళ్ళతో వీళ్ళతో మనం కొనసాగలేమని వాళ్ళు పాత కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీ నాయకులు తేల్చి చెప్పింది. ఈ విధంగా జనతా పార్టీ 77లో ఒకటైన జనతా పార్టీ విచ్ఛిన్నమైపోయింది 2 సంవత్సరాల తర్వాత. 1980లో అంతమైపోయింది. ఏది జనతా పార్టీ అంతమైపోయింది. అప్పుడు ఈ జనసంఘ రూపంలో ఉన్న భారతీయ జనసంఘం భారతీయ జనతా పార్టీగా ఏర్పడ్డది. బీజేపీ 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది. ఇక అందరూ ఎవరికి వారే ప్రయత్నంలో మునిగింది. ఇక ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఎన్నో క్రూరమైన విధానాలను అమలు చేసింది. రాజ్యాంగంలో లేని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సోషలిజం అని, సెక్యులరిజం అనే పదాలను చొప్పించింది, రాజ్యాంగాన్ని మార్చి ఇవన్నీ చేసిందనమాట. ప్రజలు ఎంతో అష్ట కష్టాలకు లోనైంది. చాలామంది బాధపడ్డారు జైళ్ళలో, కొంతమంది చనిపోయింది కూడా. 70 తర్వాత 80లో మళ్ళీ ఆమె, ఎందుకంటే జనతా పార్టీ చీలికలైపోయింది. ప్రజలు ఏం చేసిండ్రంటే వీళ్ళు ఒక దగ్గర ఉండలేని పరిస్థితి ఉన్నది కాబట్టి పరిపాలన సాగించాలని తిరిగి ఇందిరాగాంధీని మళ్ళీ ఎన్నుకున్నారన్నమాట. అయితే ఈ ఎమర్జెన్సీ వల్ల ఏంటంటే నియంతృత్వం ఉన్నదన్నమాట. ఎంతోమంది ఉన్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నెహ్రూ నుంచి వచ్చినది కాంగ్రెస్ పార్టీ. కుటుంబ పాలన వచ్చిందన్నమాట. ఎప్పుడు నెహ్రూ కుటుంబమే పరిపాలించాలి. అదే ఈ కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, అర్థ వ్యతిరేకం చెప్తుంది. అయితే ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఇందిరాగాంధీ ఎన్నికల్లోకి వచ్చింది. ఇప్పుడు మనము భారతీయ జనతా పార్టీ అది ఎమర్జెన్సీ క్రూర విధానాలను ప్రజలకు విడమర్చి చెప్పాలి. ప్రధాన కారణం ఏంటంటే నెహ్రూ. నేను చెప్తాను, నెహ్రూ అప్పుడు ఏం చేసిందంటే షేక్ అబ్దుల్లాతో ఒప్పందం చేసుకున్నాడు. షేక్ అబ్దుల్లా దానికి మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధానం చెల్లదు, నడవది. మన జెండా తిరంగా జెండా కాశ్మీర్లో రేపరేపలాడకూడదు. కాశ్మీర్కు ప్రధానమంత్రి వేరే, ఒకే దేశంలో రెండు ప్రధానమంత్రులు. కాశ్మీర్కు ఒక ప్రధానమంత్రి, దీనికి ఒక ప్రధానమంత్రి. దీన్నే 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మనం రోజులోకి వెళ్ళారు. 1975లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ను ఏర్పాటు చేసి నెహ్రూ యొక్క దుష్ట విధానాలను ఖండిస్తూ పోయిందన్నమాట. అయితే అన్నప్పుడు ఏం చేసిందంటే కాశ్మీర్కు వెళ్ళిండు. షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రి. అప్పుడు ఒకే దేశంలో 2 ప్రధానులేంటి, ఒకే దేశంలో 2 జెండాలేంటి, ఒకే దేశంలో 2 విధానాలేంటి. మన రాజ్యాంగం అక్కడ నడవదు, మన విధానాలు చెల్లవు. అందుకొరకే భారతీయ జనసంఘ్ ఫౌండర్ స్థాపకుడు
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ సత్యాగ్రహానికి వెళ్ళాడు. సత్యాగ్రహం చేసుకుంటూ ఆయన ఏమన్నాడంటే, దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహి చెల్లింగి అని కశ్మీర్లో కారు పెట్టింది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పడేసిండ్రు. కొంతకాలం తర్వాత చంపబడ్డాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటైన దాని అది దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కూడా ఆయన మొరుగు సరైలో చంపబడ్డారు. ఈ బలిదానం వృథా పోలేదు. బలిదానం చేసిన దాని ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది. నేడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చింది. మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవడం మనందరి ధర్మం. అందుకొరికి మనం అందరము కష్టపడి ఛాయశక్తుల భారతీయ జనతా పార్టీని అన్ని గ్రామాల్లో విస్తరింపజేయాలి. పార్టీలో మెంబర్షిప్ చేయాలి. తెలంగాణలో లేదు, ఆంధ్రలో లేదు భారతీయ జనతా పార్టీ, మద్రాసులో లేదు, కేరళలో లేదు. మరి ఇవన్నిట్లో మనం చేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాలు వదలండి, తెలంగాణలో ఉంది. ఈ సమయంలో ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎదురు తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావాలి. వస్తేనే మన సంస్కృతి, మన సభ్యత అన్నీ. ఇంకోటి, భారతీయ జనతా పార్టీలో అవినీతి లేదు. తెలంగాణ పోరాటంలో జైలుకి వెళ్ళిన సమయంలో నా వయసు అప్పుడు 13 సంవత్సరాలు. నాన్నగారు జైలుకి వెళ్ళారంటే చాలా బాధలో ఆ సమయంలో నేను చిన్న వయసులో ఉన్నాను కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ పైన, ఒక మంచి సిద్ధాంతం పైన మా నాన్నగారు జైలుకి వెళ్ళారని ఆ రోజు నేను గర్వపడ్డాను. కాబట్టి ఈ ఎమర్జెన్సీ కానీ ప్రభుత్వాలు ఏదైతే ప్రజల హక్కుల గురించి పోరాటం చేసే సమయంలో వారికి అణిచివేయడానికి వారి దగ్గర ఉన్న సాధనము జైలుకి పంపేయడము, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగడము, కల్పించడము, వారి యొక్క పోరాటాన్ని విఫలం చేయడము ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి మా నాన్నగారు ఆ సమయంలో షాద్నగర్లో మొత్తం ఇన్ఛార్జిగా ఉండి విద్యార్థులకు సమీకరించి పోరాటం ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఆ సమయంలో చాలా పోరాటాలు చేసి తెలంగాణను సాధిస్తున్నాం మనం ఈరోజు. కానీ దురదృష్టకరంగా ఏదైతే మా నాన్నగారి యొక్క స్వప్నము ఏదైతే ఉండేనో ఆయన అది ఆ స్వప్నాన్ని చూడకుండా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అదొక బాధాకరమైన విషయంగా నేను చెప్తున్నాను. మిత్రులారా, చాలా వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ నా యొక్క భావాలు చెప్పాలని ఉంది, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. కాబట్టి ముందుగా ఈ యొక్క పోరాటం చేసి జైలుకి వెళ్ళిన వారికి సన్మానం చేయాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ భావించిందో నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మొన్న చండాలుంది, నేను నిన్న శూద్రుంది, నేను ఈరోజు ఒక ముస్లింని, నిజానికి నేను ఒక భారతీయుని. చాలా గర్వం ఉంది ఈ దేశంలో పుట్టినందుకు. నేను భారతీయులని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. కాబట్టి మిత్రులారా, పెద్దలు ఒక విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము మతాన్ని విడగొట్టి
యాక్చువల్లీ అది లోపల అంతర్గతంలో ముసుగు లోపల ఉన్న ఏదైతే భావాలు ఉన్నాయో అది ఒక మతపరమైన పార్టీ. అంటే పైకి మాత్రము మతము లేదని చెప్పి వేరే పార్టీని మతపరమైన పార్టీ చెప్పడము, అంతర్గతంలో ఆమెకు ముసుగు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ముస్లింల యొక్క ఓట్లు తీసుకొని రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో మత ఘర్షణలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెక్యులర్ పార్టీగా నేను భావించను. ఎందుకంటే మతపరమైన పార్టీ లోపల ఉంది కాబట్టి మాకు మా ఓటు బ్యాంకును యూజ్ చేసుకొని భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజానికి ఒక్క పని కూడా అభివృద్ధి చేయలేదని ఈ సమావేశంలోనే ఘట్టపదంగా చెప్పగలుగుతాను. అయితే మిత్రులారా, చాలా కూడా నేను ఈరోజు ఈ అవకాశం నాకు లభించింది. బాబన్న గారితోనే వారి యొక్క చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. గతంలో నేను బాబన్న గారు ఒక సుమారు 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశాము. వారి యొక్క సతీమణి గారు మాకు ఒక ఏమంటారు ఆడపడుచు లాంటిది, వాళ్ళతో సంబంధాలు నాకు ఉన్నాయి మొదటి నుంచి కూడా. సుమారు బాబన్న గారి ఇక్కడ రాకముందు నుంచి కూడా వారి యొక్క మా ఏమంటారు మా చెల్లెలి యొక్క కోడలు బాబన్న గారి యొక్క మిస్సెస్ మా కోడలుగా భావించే వాళ్ళను, నన్ను మామయ్య అని పిలిచేది. అంటే ఆ గతాన్ని నేను ఒకసారి నిమ్మవేస్తాను. అంటే ఈ దేశంలో విభిన్నమైన జాతులు, విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు ఉండొచ్చు, కానీ మన దేశం యొక్క ఐక్యతే మనకు శక్తి బలంగా ఉన్న మొన్ననే పాకిస్తాన్తో ఏదైతే యుద్ధం జరిగిందో మా ముస్లిం సమాజము ఒక సమావేశం ఏర్పాటు చేసి షాద్నగర్ చరిత్రలో తీయలేని అంతగా ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. 5,000 మంది ముస్లిం అందరూ కలిసి కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అనే విధానంతో, అంటే పాకిస్తాన్ ముర్దాబాద్, మన దేశం కాదు పాకిస్తాన్, ఇది నా దేశము భారతదేశము అని ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది మొన్ననే. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో నేను ఒక ముస్లిం అయినా నన్ను వివక్షత చూపెట్టకండి. నేను ఒక దేశ మూలవాసిని, ఈ దేశంలో ఉండే ఒక మూలవాసిని. నేను ముందుగా భారతీయుని, తర్వాత నేను ముస్లింని. నాకు నేను ముందు భారతీయుని. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నాను. నాది అన్న భూమి పక్కనున్నప్పుడు తనము నాది అన్న ధనము నవ్వు, కథన బీదిని చూసి కాలుండు నవ్వును. ఈ ఎమర్జెన్సీని చూసి కృష్ణారెడ్డి గారు కథన బీది నుంచి ప్రారంభలేదు, సరిగ్గా నిలిచాడు. అంటే వేమన ఆనాడు అంటాడంట ఈ విధంగా. అయితే భూమియే ఘనమని చెప్పుదామంటిమా, శేషుడు శిరముపై మోపినాడు. శేషుండే ఘనమని చెప్పుదామంటిమా, కాలకంఠుని చేతి కంకణము. కాలకంఠుండే ఘనమని పొగుడుదామంటిమా, రజితగిరి రావణుండు వీపుపైన ఈడ్చినాడు. రావణుండే రణ సూర్యుండని పొగుడుదామంటిమా, వాలి చేత గర్వ హరణమయ్యే. వాలియే ఘనమని పొగుడుదామంటిమా, రామ బాణము చేత కృంగిపాయ. చూడండి, రాముడు రామ బాణంతో కథమైపోయి మళ్ళీ ఇంకెక్కడున్నది? ఇంకున్నది ఒకటి భక్తి. రామ రామ అనే స్మరణలో రామ బాణము పూల దండ. కాబట్టి మనది భక్తి గొప్పది. ఈ భక్తి నిర్మాణం పైన, నీతి నిజాయితీ పైన, ఈ గొడవల పైన నిలిచిన్నది. అందుకే అన్ని గ్రామాన మందిరం ఉంటుంది. కాబట్టి భక్తి గొప్పది. భక్తితోటి, ఈ నిజాయితీతోటి, మానవత వాదంతో ఈ పార్టీ ఉన్నది. కాబట్టి ఈ పార్టీకి మంచి ఆశీర్వాదం దక్షిణాదిలో తీసుకురావాలనేటువంటి అన్న ఆకాంక్ష మీ అందరిపైన ఒక మాట ఈ యువకులు అందరిపైన ఉన్నది. నమస్కారములు. సమయం ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్లో 1975లో ఎంతోమంది ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని
ఎవరైతే ఆనాడు జైలుకు పోయినరో వాళ్ళను సన్మానించుకోవాలి మన పెద్దలు కనుక. చనిపోయిన వాళ్ళ కుటుంబాలను కూడా పిలిచి మనం గౌరవించుకోవాలని చెప్పడంతో ఈరోజు 25 నాడు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా షాద్నగర్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి దీనికి పెద్దలు ఆనాడు జనతా పార్టీ జనతాదళ ఉన్నప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పార్టీకి కట్టుబడి ఉండి ఎన్నో సేవలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన పెద్దలు చిల్లర వాస్తవులు కృష్ణారెడ్డి అన్న పెద్దల వారికి పాదాభివందనం. నేను షాద్నగర్ జూనియర్ కాలేజీలో 72-74 ఇంటర్వ్యూ బ్యాచ్ నాది. 74 to 77 సిటీ కాలేజ్ స్టూడెంట్ను. అది ఎమర్జెన్సీ రోజులు, అది స్టూడెంట్ లైఫ్లో కాబట్టి నాకు మా ఊళ్ళో విశ్వ హిందూ పరిషత్ విశ్వమిత్ర అని చెప్పి నరసింహారెడ్డి అని మా పెద్దనగర్ సిటీలో ఉంటాడు. ఆయన ప్రోత్సాహంతో సిటీ కాలేజీ నుంచి 25 మంది రాజవర్ధన్ రెడ్డి నాయకత్వంలో 25 మందిని హైకోర్టులో పోయి నినాదాలు చేసి ఆ విధంగా అరెస్ట్ అయ్యి చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి ఉంది. ఆ రాత్రి ఏమేమి జరిగిందో నా జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే ఇట్లుంటుందా, పోలీస్ స్టేషన్ అంటే ఇట్లుంటుందా, నాకు తొలి అనుభవం. చార్మినార్ పోలీస్ స్టేషన్లో రాత్రి ఉంటే ఒక్కొక్క లీడర్ని తీసుకుపోయి సిటీలో ఎక్కడెక్కడ ఉన్నారు, మీ సాహిత్యం ఏడున్నది, మీ లీడర్లు ఏడున్నారు, ఎక్కడున్నారు, ఏం పోలీసులు తిప్పి హైదరాబాద్ మొత్తం తిప్పారు. ఎక్కడెక్కడ తిప్పి చాలా చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు మర్చిపోలేను. అయిన తర్వాత మేము డిఐఆర్ కింద అంటే డిఐఆర్ ముషిరాబాద్ జైల్లో నేను రోజు ఆగస్టు 31 1976 నేను బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. అప్పుడు ఆ సంవత్సరం నా చదువు అయిపోయింది. ఎమర్జెన్సీ బయట పోయించిన. అయిన తర్వాత నా చదువు కూడా డిస్కంటిన్యూ అయింది. అప్పుడు ఇంద్రసేన్ రెడ్డి ఇప్పుడు త్రిపుర గవర్నర్, ఆయన నా జైల్మేట్. ఆయన మీసా కింద నేను డిఐఆర్ కింద. ఆయన ఎంఎస్సి బాట్నీ, నేను బీకామ్ సిటీ కాలేజ్. అప్పుడు ఆ సందర్భంలో ఆయన మలక్పేట, ఆయన నల్గొండ డిస్టిక్ నాకు పరిచయం ఉందని మలక్పేట ఉంటుండే. ఇప్పుడు మన గత ప్రతాప్ రెడ్డి నా క్లాస్మేట్ సిటీ కాలేజ్లో, మన మాజీ శాసనసభ్యులు. ఆ ఎమర్జెన్సీ రోజులో ఆ భూమయ్య కిష్టయ్య గౌడ్ను ఉరిశిక్ష తీసినప్పుడు మేము ముషిరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఉరిశిక్ష తీసి బాగా గుర్తుంది. ఆ జైలు జీవితం ఏందో అర్థమైంది. జైలు అంటే ఇట్లుంటుంది అది అని చెప్పి మా తల్లిదండ్రులు ఆ ఎమర్జెన్సీలో అట్లా పోయినందుకు కోర్టుకు వచ్చిన సిటీ సివిల్ కోర్టు మదీనా కాడికి వస్తే తల్లిదండ్రులు మేము వ్యాన్లో వచ్చి కోర్టుకు హాజరానికి వస్తే చూసి అప్పుడు మా యొక్క భావాలు అప్పుడు అది అర్థమైంది. అప్పుడు తల్లిదండ్రులు ఏందో నేనేందో జీవితం ఏందో అర్థమైంది. ఆ రోజులు మర్చిపోలేనివి. ఎమర్జెన్సీ చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ రోజు పేపర్లో చూసినాం, టీవీలో చూసినాం, ప్రతి ఒక్కరికి అన్నీ కొట్టాయి. ఆ రోజు దేశంలో ఇందిరాగాంధీ ఏమి నానా విభత్సం ఏం చేసింది, సంజయ్ గాంధీ ఏమేమి చేసింది, కుటుంబ నియంత్రణ ఇది ఆపరేషన్ ఏమేమి చేసింది, దేశం ఏ స్థితికి పోయింది. తర్వాత ఆమె ఘోరంగా ఓడిపోయి తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఐక్యత లేక మళ్ళా గవర్నమెంట్ ఈ విధంగా అయ్యి ఇప్పుడు మన మోడీ నాయకత్వంలో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సచిన కానీ బీజేపీ జెండా బొంద మీద కప్పాలని కూడా ఇంట్లో ఎందుకంటే నేను 50 ఏళ్ళ అనుభవం. నేను హై స్కూల్ లెవెల్లో హైదరాబాద్లో చదివిన వివేకవర్ధిని ఎక్సెల్సియర్ హై స్కూల్లో జాంబాగులో 6th 7th 8th 9th సుల్తాన్వార్ హై స్కూల్ 10th వెంకటరావు స్కూల్ లాల్దర్వాడ, ఇంటర్ది షాద్నగర్, డిగ్రీ సిటీ కాలేజ్ ఐటీఐ మాకున్నారు. అన్నీ చేసిన ఏ జాబ్ ఏం చేయలేదు, చదువుకున్నా. మా అన్న ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్ ఉండే లెక్చరర్ బి విచ్చర్రెడ్డి అని మన వామనాడ్ డిస్ట్రిక్ట్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. రిటైర్మెంట్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. ఆయన కూడా ఉన్నాడు. ఆయన ప్రోత్సాహంతో సిటీలో చిన్నప్పటి నుండి ఒక దగ్గర నుండి చదువుకొని మా నాయన మా మామూలు రైతు మా నాయన మమ్మల్ని చదివించినప్పుడు ఆ కాలం చదివించినందుకు మా నా తల్లిదండ్రుల కుటుంబం ఎప్పుడు ఆ జీవితాంతం మేము మర్చిపోవడం. ఎప్పుడు తల్లిదండ్రులను రోజు పూజ చేస్తా. తల్లిదండ్రులే దేవుడు నాకు ఆ భావంతో మనం ఉండి ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశంలో మూడు సార్లు ముఖ్యమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మన బలం చూపించి మనం నిరూపించుకోవాలి. బీజేపీ అంటే ఏందో ఈ సంఘటన ఎమర్జెన్సీ గురించే మాట్లాడాను కాబట్టి ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ. సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఇందిరాగాంధీ పాలన చేసిన అరాచక పాలనను నిరసిస్తూ మళ్ళీ ఒకసారి భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా చేయాలి అనే ప్రజల అవగాహన కోసం చేస్తున్న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం. దీనికి నన్ను ఆహ్వానించిన పెద్దలకి మరియు వేదికపై ఉన్న ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళ అనుభవాలని మనందరి ముందు చెప్తున్న పెద్దలు, పత్రికేయులు, ఇతర పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక వారం కింద ఏదో సంపాదకీయం చదివినండి.
ఇండియా టుడే సంపాదకీయంలో సుమారు 1 కోటి మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసిండ్రు అని చెప్పేసి 1 కోటి మందికి, అంటే ఆ 1 కోటి మందికి బలవంతంగా ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిండ్రో దానికి ఒక పార్లమెంట్ ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం కూడా లేదు. పార్లమెంట్ ఆమోదం, క్యాబినెట్ ఆమోదం లేకుండా 1 కోటి మందికి ఏదైతే శస్త్రచికిత్స చేసిండ్రో దాన్ని బట్టే ఉంచుకోవచ్చు. మన ఎమర్జెన్సీ ఇంత కిరాతకంగా పనిచేసింది ప్రజల మీద, భారతదేశపు ప్రజాస్వామ్య ఒక పునాది మీద ఇంత కిరాతకంగా దాడి చేసింది మనం అందరం ఉంచుకోవచ్చు. 15 ఏళ్ల బాలుడిని గుంటూరులో అదే సంపాదకీయం జరిగిన 15 ఏళ్ల బాలుడిని గుంతుకపోయి ఆపరేషన్ చేసిందని చెప్పేసి, అదే కాకుండా సుమారు 100 మంది చనిపోయిన ఫైరింగ్ సంఘటనని ఎమర్జెన్సీ ఎత్తి చేసిన తర్వాత కూడా బయటికి రాలేనంత దారుణంగా జరిగింది. అది ఒక గేట్, ఏదో గేట్ తుర్క్మెన్ గేట్ సమ్ గేట్ దగ్గర ఉన్న ఒక పాత మురికివాడని ఖాళీ చేయడానికి ఒక దాడి, పోలీస్ దాడి, మిలిటరీ దాడి చేసి కొన్ని 100 మందిని ఎన్కౌంటర్ చేస్తే ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ఢిల్లీని అడుగొడుతున్న ఎన్కౌంటర్ చేసిన ప్రజల్ని అంత దారుణంగా ప్రభుత్వం నడిచింది. కానీ ఆ సంఘటనల్ని మర్చిపోయి వాళ్ళ ఇప్పుడున్న పాలకులు ఎవరైతే కాంగ్రెస్ పాలకులు ఉన్నారో నిస్సిగ్గుగా ఇంకా అదే దమనకాండాన్ని సమర్థించుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మనం గమనిస్తే అలాంటి పరిస్థితులు నిన్న మొన్న జాబీ గారు చెప్పింది ఇందాక, నేను భారతీయుని ఎందుకని భారతీయులుగా గర్వంగా చెప్పగలుగుతారంటే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అదేంటి, అందరికీ స్వాతంత్రం ఉంది, మత స్వాతంత్రం ఉంది, వ్యక్తిగత స్వాతంత్రం ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి, 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 7 ఒకటి ఆస్తి హక్కు తీసేస్తే మిగతా 6 హక్కులు రాజ్యాంగం అట్లనే పరిరక్షిస్తూ ఉంది. ఆ 6 హక్కులని రాజ్యాంగం ఇవాళ పరిరక్షించబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం ఇంత బలంగా ఉండబట్టి వాళ్ళ జాబీ లాంటి వాళ్ళు ఇవాళ ఇది నా దేశం అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. ఎందుకంటే ఇది నా దేశం, ఈ దేశంలో ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి ఇలా ఎలుగెత్తి వాళ్ళందరూ చెప్పగలుగుతున్నారు. ఇవాళ జాతి, మతం, కులం ఏది వర్గ విభేదం లేకుండా చేసుకుంటున్న ఈ సమాజాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ రోజు మళ్ళా చూస్తున్నాం కొత్త ఎమర్జెన్సీని. వాళ్ళ పాలకులు మళ్ళా ఫోన్ ట్యాపింగ్ చేయడం, మళ్ళీ మన వ్యక్తిగత స్వేచ్ఛ నాగించడం. వాళ్ళు చూస్తే ఈరోజు మళ్ళీ ఒక మిత్రుని బందే లేక మన దోస్తు 50,000 మెంబర్స్ని ట్యాపింగ్ చేసిన కొత్త విషయం. ఇవాళ ఒక రాష్ట్రంలో 50,000 మంది వ్యక్తిగత జీవితాలని వాళ్ళ భార్య, భర్త, తమ్ముడు, అక్క, చెల్లెలు వాళ్ళందరి యొక్క వ్యక్తిగత జీవితాలతో ఆటలాడుకునే స్థాయికి అలా ప్రభుత్వాలు పోయినాయి. అంటే జాబీ గారు చెప్పినట్టు మరొక్కసారి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని ప్రతిరోజు స్మరించుకొని మన హక్కులకు ఎంత విలువ ఉందో ఇలా గుర్తు చేసిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ ని ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని అధ్యక్షత వహిస్తున్న బాబన్న గారికి సరదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. పూజ్యులు మా తండ్రి గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారి పాదాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా తండ్రి సమానమైనటువంటి బాలరెడ్డి గారు, మిగతా పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, ముఖ్యంగా సంచలన వార్తల కోసం పరితపించకుండా, వాస్తవాలను వక్రీకరించకుండా నిజాన్ని నిర్భయంగా రాయాల్సినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆనాటి చీకటి రోజులు చూడకపోయినప్పటికీ కూడా ఆ చీకటి రోజుల యొక్క 50 సంవత్సరాల కాలంలో ఈరోజు ఈ కార్యక్రమంలో, ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకునేటటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి చరిత్రలోకి వెళితే, చరిత్ర యొక్క లోతుల్లోకి వెళ్లాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ఈనాడు ఒక ఎమర్జెన్సీ కాలంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మన అందరిపై ఉందని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే మనని కన్నటువంటి తల్లిదండ్రుల తరానికి, మనము కన్నటువంటి మన చిన్నారుల తరానికి మనం వారధులం, అనుసంధానకర్తలం అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి విషయాన్ని, వాస్తవాన్ని మాత్రం మనం మర్చిపోతూ అని నేను పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశాను. మనం బ్రతకడం గొప్ప కాదు, మనం రానున్నటువంటి భావితరాల ప్రజానికానికి ఆ చరిత్ర యొక్క విలువైనటువంటి విషయాలు, మన యొక్క సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, సమాజం యొక్క గొప్పతనాన్ని చేరాల్సినటువంటి, అందించాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత మన భుజస్కంధాలపై ఉందని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దిశలో భాగంగానే మనం ఒక్కసారి ఎమర్జెన్సీ చరిత్రలోకి వెళితే, ఆనాడు ముఖ్యంగా ఇందిరాగాంధీ పైనటువంటి నిషేధం, ఆమె ఎన్నికల్లో నిషేధం ఎందుకు కొరకు అయిందంటే, ఆమె ఎన్నికల ఏజెంట్గా ఉన్నటువంటి యశ్వంత్ కపూర్ అనేటటువంటి వ్యక్తిని
ప్రభుత్వ ఉద్యోగిని ఒక ఎన్నికల ఏజెంట్గా పెట్టుకోవడం, ప్రభుత్వం యొక్క ఆస్తిని ఆనాటి ఉత్తరప్రదేశ్ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిని ఎన్నికల సందర్భంగా ఆమె కార్యక్రమాలకు వినియోగించుకున్నటువంటి ఈ 2 కారణాల చేతనే అలహాబాద్ కోర్టు జగన్నాథ్ సిన్హా అనేటటువంటి ఒక ఆనాటి హైకోర్టు న్యాయమూర్తి ఈ యొక్క ఆమె యొక్క అర్హతను, ఆమె యొక్క ఎన్నిక చెల్లనేరదు అని చెప్పి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనకూడదు అనేటటువంటి విషయాన్ని నిషేధించడం జరిగింది. ఆ దిశలో భాగంగానే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కృష్ణ అయ్యర్ గారు 1975 జూన్ 24వ తేదీన ఆయన యొక్క తీర్పును వెలువరిస్తూ ఆమె 6 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పి, అదేవిధంగా అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థిస్తూ ఈ తీర్పును వెలువరించడం జరిగింది. మరుసటి రోజే ఆమె ఎంత నిర్దాక్షిణంగా అంటే అంత నిర్దాక్షిణంగా అప్పటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు రాష్ట్రపతికి సందేశాన్ని ఇస్తూ ఎమర్జెన్సీని విధించమని బలవంతంతో ఈరోజు ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఆ దిశలో భాగంగా ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్షాలను అణచివేస్తూ, నాయకులను కూడా జైలుకు పంపించినటువంటి సందర్భాలను ఎమర్జెన్సీ కాలంలో వారు చూశారు. ముఖ్యంగా ఆనాటి కాలంలో మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా, నిజంగమైనటువంటి దేశభక్తులుగా ఉన్నటువంటి ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు అయినటువంటి జయప్రకాష్ నారాయణ్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, జార్జ్ ఫెర్నాండెస్, వీళ్ళందరి, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీజీలు, వీళ్ళందరినీ కూడా నిర్దాక్షిణంగా జైలులో వేయడం జరిగింది. ఒకానొక సమాచారం ప్రకారం 140,000 మందిని నిర్దాక్షిణంగా జైలుకు పంపించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆనాడు ఇందిరాగాంధీ చేసిందనేటటువంటి విషయాన్ని మనం అంతా కూడా మర్చిపోతూ ఆ చరిత్ర చదవాల్సినటువంటి అవసరం ఉంది. భావితరాల ప్రజానికానికి చదివించేటటువంటి, తెలియజేసేటటువంటి ఒక గురుతర బాధ్యత ఒక భారతీయుడిగా మనపై ఉంది అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత. దేశంలో అనేక మంది ఇది ఒక సత్రంలా వచ్చి, ఈ దేశంలో అనేక మంది ఇప్పటి కూడా ఈ దేశంలో బంగ్లాదేశ్ కావచ్చు, అనేక దేశాల నుంచి వచ్చి ఉన్నటువంటి ఈ దేశంలో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చేసి, ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ దేశం యొక్క సుభిక్షత కోసం, ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశ భద్రత కోసం చట్టాలను మార్చాడు నరేంద్ర మోడీ గారు. ఎక్కడ కూడా ఈ దేశం హిందుత్వ దేశం కావాలని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇక రాజ్యాంగాన్ని మారిస్తే మొత్తం ఏదో ఆటవికమైనటువంటి రాజ్యం తీసుకొస్తారు, నియంత్రిత రాజ్యం తీసుకొస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఇది తప్పు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పరిపాలిస్తున్నటువంటి ఏకైకమైనటువంటి పార్టీ ఏదైతే అది భారతీయ జనతా పార్టీ. సో అందుకోసం ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు, కాంగ్రెస్ పార్టీ సంవిధానం సంరక్షించాలి, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పెంచాలని చెప్పేసి గ్రామాల్లో చాలా తిరిగారు. భారతీయ జనతా పార్టీ మీద అనేకమైనటువంటి విష ప్రచారాన్ని గ్రామాల్లో తీసుకొని పెట్టారు. జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేసి. మరి జై భీమ్ అనేది ఏదైతే ఉందో, నిజంగా కూడా అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రేమ ఉందా? ఆ రోజు ఈ దేశానికి ఎన్నికలు జరిగినప్పుడు అంబేద్కర్ ను ఓడగొట్టించి అంబేద్కర్ మీద నిలబెట్టింది ఎవరిని అంటే, అంబేద్కర్ దగ్గర ఉన్న ఒక సహాయకుని పెట్టి అంబేద్కర్ ను ఓడగొట్టించిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. సో రాజ్యాంగంలో ఆయనను ఎప్పుడు కూడా హక్కును తెచ్చుకున్నది ఆ రోజు కూడా జనసంఘ్ పార్టీ. అంబేద్కర్ ను ప్రపంచానికి ఒక గొప్ప జ్ఞాని అని చెప్పి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను మరి ఈ రోజు పంచతీర్థాల మీద ప్రపంచానికి ఒక అద్భుతంగా అందించింది ఎవరు అంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకోసం మనం గమనించాల్సింది, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా హక్కు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశం కోసం అనేక మంది స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. ఈ రోజు నకిలీ పేరు, గాంధీ పేరుతో వాళ్ళు ఈ దేశాన్ని కుటుంబంగా రాజకీయాలు నడుపుతా ఉన్నారు. మరి అంబేద్కర్ ఏదైతే పెట్టిన రాజ్యాంగంలో కుటుంబ రాజకీయాలు వద్దని చెప్పాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగాలు ఈ దేశంలో రాజ్యాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసేసి మరి ప్రజాస్వామ్యం అనేది రావాలంటే ఆ ఓటు హక్కును, ఓటుకు ఒక విలువను ఇవ్వాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసిండ్రు. ఆ గొప్పటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క విలువను కాపాడుతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పత్రికా మిత్రులకు, ఇక్కడ ఉన్న యువతరానికి మనం ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ఈ దేశం మరి 2047 ఏదైతే వికసిత్ భారత్ కావాలనుకుంటుంది, ప్రపంచానికి మనం మార్గదర్శనం చేయాలనుకుంటున్నాం, అది ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది.
ఆ ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా మండపంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఎందుకోసం ఇది యొక్క చరిత్ర అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ చరిత్ర అనేది ఇప్పుడున్నటువంటి భావి తరాలకు తెలియవలసిన అవసరం ఉంది. మరి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలవాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్నప్పుడు మరి గతంలో చేసినటువంటి పాలకుల యొక్క అన్యాయాలు కావచ్చు, పాలకులు చేసినటువంటి యొక్క వికృతులు కావచ్చు, ఈ చరిత్ర తెలుసుకున్నప్పుడే మళ్ళీ మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం మరి ముందుకు పోతాం. మరి ఇది ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఒక ఛాయ్ వాళ్ళ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు నరేంద్ర మోడీ గారు అంటే ఈ దేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం మనం చూసాం. చాలా దేశాల్లో సివిల్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు కూడా ఓటు హక్కు లేనటువంటి దేశాలు చాలా ఉన్నాయి. సో ఈ దేశంలో మహిళలకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, మరియు రాజైనా ఒక సామాన్యమైన కూలైనా అందరికి కూడా ఒకటే ఒక్క ఓటు మరి అది ప్రజాస్వామ్యానికి పనికొచ్చే ఓటు. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు పరిరక్షిస్తున్నది ఈ రోజు మోడీ ఆలోచన విధానం. గెలిచినప్పుడు ఎన్నికలు ప్రజాస్వామ్యం పరిరక్షించబడింది అంటారు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీనా లేకపోతే రకరకాలుగా ట్యాంపరింగ్లు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ రోజు తెలంగాణలో కూడా మనం చూసాం, ఒక నిరంకుశంతో పరిపాలన మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే నేను ఏమంటే ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ రోజు ఆమె విధించినటువంటి విధానాలు ఏదైతే ఉందో ఈ రోజు అది కేసీఆర్ ఒక నియంతృత్వం వహించిన, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నియంతృత్వం వహించిన, లేకపోతే భవిష్యత్తులో ఇంకెవరైనా నియంతృత్వం ఆలోచన విధానం చేసినప్పుడు మరి గుర్తు చేయడం కోసమే ఈ యొక్క చీకటి దినం, ఈ యొక్క ప్రజాస్వామ్య యొక్క పరిరక్షణ దినం కాబట్టి దానికోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ రోజు తీసుకొని దేశంలో నుండి యువకులకు, మహిళలకు, అన్ని వర్గాలు కూడా మేధావుల మధ్యలో కూడా ఈ చర్చ జరగాలి. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నప్పుడే మరి ముందుకు పోతుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ